వెల్కమ్ టు కలికాల అవలోకన్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో లాస్ట్ వీక్ 4 మూవీస్ వచ్చాయి. బట్ అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఉండడం వల్ల ఏ మూవీస్ చూడలేదు. సో అందుకే ఏ కంటెంట్ ఏమీ రాలేదు. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ దమ్మ. దమ్మ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మ్యాడ్ డాక్ హర్రర్ కామెడీ సినిమాటిక్ యూనివర్స్. ఏముంది, ఏం వర్కౌట్ అయింది, ఏం వర్కౌట్ అవ్వలేదంటే డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకుందాం. పాజిటివ్స్ ఏంటంటే లైక్ ఇట్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది సినిమాటిక్ యూనివర్స్, అదే పెద్ద పాజిటివ్ అండి. కలెక్షన్ ఓపెనింగ్స్ బాగా హెల్ప్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ చెప్పుకునేంత విధంగా ఏం లేవు ఇందులో. సో ద మెయిన్ కాన్సెప్ట్ ప్లాట్ వచ్చేస్తే లవ్ స్టోరీ బిట్వీన్ ద బేతాల్ అండ్ ఈ హ్యూమన్ బీయింగ్. ది సేమ్ కాన్సెప్ట్ అండి. రీసెంట్గా మలయాళం మూవీ వచ్చింది కదా, లోక, కళ్యాణి ప్రియదర్శింది. సేమ్ కాన్సెప్ట్ లైక్ వ్యాంపైర్స్. మనిషి బ్లడ్ మీద సర్వైవ్ అవుతుంటారు. సో ఇదే ప్లాట్ లైక్ ఒక వ్యాంపైర్, ఇందులో బేతాల్ అంటారు. సో బేతాల్ ఒక హ్యూమన్ బీయింగ్ లవ్ స్టోరీ. సో ఫస్ట్ హాఫ్ వరకు మంచి ప్లాట్లో ఒక ప్లాట్లో వెళ్తుంటుంది, ఆ ప్లాట్లోనే వెళ్తుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో మంచి కొన్ని కపుల్ ఆఫ్ కామెడీ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. సో ఏం బాగలేదు అంటే లైక్ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, లవ్ స్టోరీ మీద వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ డీవియేట్ అయిపోతుంది. సో డైరెక్టర్ ఎక్కడ వర్క్ చేశారంటే, సో దీన్ని స్త్రీ టూతో ఎలా కనెక్ట్ చేయాలి, బేడియాతో ఎలా కనెక్ట్ చేయాలి అని ఫోర్స్ఫుల్గా సీన్స్ రాసేసుకొని వాళ్ళ క్యామియోస్ పెట్టేశాడు. సో ఒక సీక్వెన్స్ అయితే మరి కామెడీ ఉంటుంది. సో ఇక్కడ బేతాల్స్కి పవర్స్ రావాలంటే వాళ్ళ బెడియా బ్లడ్ తాగాలంట. సేమ్ వైస్ వర్సా లైక్ బెడియాకి పవర్స్ రావాలంటే బేతాల్ రక్తం తాగాలంట. ఇది 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 మెయిన్ కనెక్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ వాడాడు డైరెక్టర్. చాలా చాలా ఒప్పుకోవచ్చు, అతని క్రియేటివిటీకి మనం సెల్యూట్ చేయొచ్చు. అండ్ ఇంకా క్లైమాక్స్ సీక్వెన్స్లో మన స్త్రీ టూలోని హెడ్ లేని విలన్ ఉన్నాడు కదా, అతను కూడా ఎంట్రీ వస్తాడు. ఎందుకు వస్తాడో మన డైరెక్టర్కే తెలియాలి. అంటే చాలా ఫోర్స్ఫుల్గా ఏదో కనెక్ట్ చేయాలి, యూనివర్స్ ఇది, అన్ని మూవీస్కి కనెక్షన్ ఉండాలి అని పెట్టారు తప్ప జెన్యున్గా ఎక్కడ పెట్టినట్టు కానీ అలాగని మనం కన్విన్స్ అవ్వం. సో ఇంకా 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 అంతే. మ్యాడ్ డాక్ వాళ్ళది అన్ని మూవీస్ లైక్ స్త్రీ టూ కానీ ముంజియా అన్ని మంచిగా వర్కౌట్ అవుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మేబీ వాళ్ళు ఆడియన్స్ గ్రాండెడ్గా తీసేసుకొని ఓకే మన యూనివర్స్ లైక్ మ్యాడ్ డాక్ యూనివర్స్లో ఏదో ఒక సినిమా చేస్తే పండగ వచ్చేస్తే చూసేస్తారులే అనేది అంత ఉన్నట్టున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే షుడ్ వర్క్ ఆన్ ద కంటెంట్. మెయిన్గా కంటెంట్ బాగుండాలండి. లైక్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కన్విన్స్ ఆడియన్స్, దెన్ దట్ ఈస్ ఫైన్. ఫోర్స్ఫుల్లీ ఇఫ్ యు ఆర్ లింకింగ్ అదర్ మూవీస్ విత్ దిస్ వన్, కన్విన్స్ అవ్వరు. అలాగే సో సమ్ టైమ్స్ లైక్ మేబీ 1 or 2 మూవీస్ సక్సెస్ అవ్వచ్చు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ సక్సెస్ అవ్వవు. సో దే షుడ్ కీప్ ఇన్ దట్ మైండ్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ నో లైక్ మేబీ బాలీవుడ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ టాలెంట్, ఐ డోంట్ నో. బట్ స్క్రీన్ ప్లే విషయంలో చాలా వీక్ ఉంటారండి. లైక్ లాస్ట్ డెకేడ్ నుంచి ఓ మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా ఏముందండి బాలీవుడ్లో? లైక్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. బాలీవుడ్ ఆర్ గుడ్ ఇన్ మేకింగ్ లవ్ స్టోరీస్, రామ్ కామ్స్ అండ్ డ్రామాస్. But when it comes to this action or fantasy, horror, these all need a good gripping screenplay, which is missing from the Bollywood. Hope they'll work on that. So అదే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రిప్షన్ నోట్ వస్తుంది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ గైస్, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న గంట సింబల్ మీద నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.